హాయ్ ఫ్రెండ్స్, ఏఎన్బి బ్లాగ్స్. ఈరోజు అయితే వీడియో ఏంటిదంటే మా అనునైతే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్నా. రోజు పోయి తీసుకొచ్చేదే, కానీ ఈరోజు ఏంటంటే అంటే హాఫ్ డే స్టార్ట్ అయింది కదా స్కూల్కు. అందుకోసమని మధ్యాహ్నమే నేను మా లిట్టు పోయి తీసుకురాను. నేను బాగా ఎండలు కొడుతున్నాయి. వాడు ఊరికి పోయి చెట్టు కింద కూర్చుంటుండు. కూర్చొని వాడియో మోసపోతుండు. ఎండ కొడుతుంది మమ్మీ ఆయి అని అంటుండు. సరే తీరా కాసేపు కూర్చోమన్నా ఇక మళ్ళీ నడువురా ఎండకు మెల్లగా నడువురా అంటే ఉరుకుతున్నాడు. కొంచెమే దూరం, కానీ కొంచెం ఎండ కొట్టడం వల్ల ఇబ్బంది అయింది. నడుచుకుంటూ పోతున్నాం. మళ్ళీ చెట్టు కనిపిస్తే అక్కడికి పోయి నిల్చున్నాడు. మళ్ళీ ఇట్టయితే వానికి ఇదే పని. ఆగు నాన్న, ఎండ కురకకు అంటే ఆడు ఆగుతలేడు. అక్క స్కూల్ కాడికి పోతా. ఆమె కనిపించింది అన్నట్టు అక్కడి కనిపించినాక నేనైతే అక్క దగ్గర ఉరుకుతాను. ఉరికిండు. నాకన్నా ఫస్టే పోయిండు ఉరుక్కుంటా. ఎండలైనా కానీ ఉరికిపోయి ఇక ఆమెను తీసుకొని వస్తా అని చూస్తుండు. ఆమె వస్తుంది. ఈడు ఫాస్ట్గా వేయండి, కానీ ఆమెకు బ్యాగ్ అవన్నీ పట్టుకొని రావాలి కదా, కొంచెం లేట్ అవుతుంది. లోపలికి తీసుకొని వస్తుంది వాళ్ళ అక్కనైతే ఈడు మొత్తం డల్ అయిపోయింది. లంచ్ బాక్స్ కూడా వండుకోవట్లేదు. హాఫ్ డే కదా, లంచ్ బాక్స్ ఎందుకని వండుకోవట్లేదు. స్నాక్స్ కూడా వండుకోలేదు ఈరోజు. ఆమెకు బ్యాగ్ కూడా మొయ్యనికి వస్తలేదు. తమ్ముడు ఏడు మమ్మీ అని అంటుంది. వచ్చింది. ఏమైంది రాను అంటే బ్యాగ్ తీసుకో మమ్మీ, బ్యాగ్ తీసుకో అని అంటుంది. చదువుకునే వాళ్ళు బ్యాగులు మోసేదేమో పేరెంట్స్. ఆమెనైతే ఈడు ఇట్లా చెప్తున్నాం. ఇక బ్యాగ్ వేసుకున్నా ఇలా నడుపుతుంది. ఏమైంది రానుగా అని అంటే ఎండ బాగా కొడుతుంది మమ్మీ అంటుంది. ఈ ఎండాకాలం ఎండ కొట్టకపోతే ఏం కొడుతుంది? నా బిడ్డ చూడు ఎట్లా అంటుంది. ఎండ బాగా కొడుతుంది మమ్మీ అని అంటుంది. ఇక నడుపుతుర్రు మెల్లమెల్లగా, నీడ కాకుండా మెల్లమెల్లగా నడుపుతుర్రు వాళ్ళిద్దరు. అయితే చెమటలు వచ్చిన కొద్ది ఊడ్చుకుంటే ఇక మెల్లమెల్లగా నడుపుతుర్రు వాళ్ళిద్దరు. అయితే మా వానికైతే తోవంటే ఏదో ఒకటి ముడితేనే ఉంటాడు. కట్టె పుల్లలు అవి ఒకటి పట్టుకుంటా తొండలు అవి వత్తే కొట్టుకుంటా పోతూ ఉంటాడు. ఇక మళ్ళీ కూర్చున్నది నా బిడ్డనైతే ఎండకు కూర్చున్నది. మావాడే బండ తట్టుకొని కింద పడ్డాడు. మా అనుయుడు చెమటలు వచ్చినాయట, మొత్తం తుడుచుకుంటుంది. ఏమైంది మమ్మీ, ఎందుకు వీడియో తీస్తున్నాం అంటుంది. ఏం లేదురా నాని, మనం ఎండలకు పోయినాం కదా చూద్దాము అని చెప్తున్నా. మీరైతే ఎండకు కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి, పిల్లలను కూడా జాగ్రత్తగా ఉంచుర్రి ఫ్రెండ్స్. సరే.